అదిగో వచ్చేసాడు. తీరా తీరా అన్నం దిగలేరా ముందు. అన్న నమస్తే అన్న, ఆగండి రా. ఆగండి రా, ఆపండి ఆపండి ఆపండి. అన్నా పిలవగానే ఈ పేదవాడి ఫంక్షన్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్న, హ్యాపీగా ఉంది. ఇక్కడ మనసున్న ప్రతివాడు ధనవంతుడే అన్న, అది లేనివాడే పేదోడు. నువ్వు ఎప్పటికీ పేదోడు కాదు. అరే నాన్న పిత్తు కేసన్న వచ్చాడు రా, కేక్ కట్ చేద్దాం సరేనా? ఊపు. ఆగండ్రా ఆగండి ఆగండ్రా. హ్యాపీ బర్త్డే టు పిత్తేసి, హ్యాపీ బర్త్డే టు యు. ఏమే వీళ్ళు పెట్టుకో అన్న, పదన్న. జరగరా జరగండి రా అన్న. అక్క లేకే ఎమ్మెల్యే వచ్చా అంటే నువ్వు దండం పెడితే చాలే ముసల్లానా, బారాదా? రే పిలవగానే అన్న ఫంక్షన్కి వచ్చారు ఎదవా, వెళ్ళి కూలింగ్ తప్ప వచ్చా అంట. ఈ అమ్మ కడుపు అన్న, ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు వస్తా. సార్ కూల్ డ్రింక్ తీసుకోండి. థ్యాంక్ యూ. అరే సార్ చెప్పండి సార్. కూల్ డ్రింక్ ఏంట్రా అలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయి, రెస్ట్ తీసుకోవాలి. రూమ్కి తీసుకెళ్తావా? ఓకే సార్. ఏంటి డార్లింగ్ ఇంత లేటు? పదవచ్చిన తర్వాత ఈ పవిత్రని పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. నిన్నటి వరకు యూత్ ఐకాన్ గా ఉన్న యువ ఎమ్మెల్యే పితికేసి ఇప్పుడు బూతు ఐకాన్ గా మారాడు. దేశ యువత తలదించుకునేలా చేస్తున్న యువ ఎమ్మెల్యే పితికేసి బూతు భాగోతం. అమ్మా పిచ్చారా నీకు? మీ కళ్ళల్లో కామం అనే కోరికల కన్నా కష్టాల్లో కూరుకున్న బాధలే కనిపిస్తున్నాయి. పరాయి మగాడికి అమ్ముడు పోవాలన్న ఆలోచన కంటే అమ్మలా ఆదరించి అందరికీ అన్నం పెట్టాలనే ఆరాటం కనిపిస్తుంది. ఏ స్త్రీ అయినా పరాయి మగాడు తన అందాన్ని చూడాలనుకుంటుందేమో కానీ ఆడతనాన్ని మాత్రం కాదమ్మా. మరి ఎవరి కోసం ఇదంతా? దేనికోసం? ఎందుకోసం? కట్టుకున్న మొగుడు తోడు లేక, కన్న కొడుకుని చంపుకోలేక, నమ్ముకున్న వాళ్ళని వదులుకోలేక, నా మనసుకి భారమైన ఒక మనిషిలా బతకడానికి ఈ పని చేస్తున్నాను.
నన్ను క్షమించు బాబు, అమ్మా క్షమించు. ఈ డబ్బు తీసుకోండి అమ్మా. ఎక్కడికైనా వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మీ కొడుకుని చదివించుకోండి అమ్మా. తీసుకోండి. వద్దు బాబు, వద్దు. ఈ అమ్మ అన్న అపరూపమైన పిలుపు విన్న తర్వాత ఎన్ని బాధలున్నా ధైర్యంగా బతికేయగలనన్న నమ్మకం కలిగింది బాబు. అదే నాకు పెద్ద బహుమానం. ఒక ఎమ్మెల్యేగా మీ బాధల్ని పరిష్కరించడం నా బాధ్యత అమ్మా. ఇది రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలతో సంపాదించిన డబ్బు కాదు, నా కష్టార్జితం. తీసుకోండి అమ్మా, తీసుకోండి. దేవుడున్నాడు బాబు, దేవుడున్నాడు. నువ్వు చల్లగా ఉండు బాబు. దేవుడు అడుక్కునే వాడికి ఆకలేస్తే స్త్రీని అమ్మా అని పిలిపిస్తాడు. కానీ అదే అమ్మకు అయిన వాళ్ళ దగ్గర నుంచి ఏమీ అందకపోతే ఇలా వ్యభిచారం కూడా చేయిస్తాడు. నిజంగానే దేవుడు ఉంటే మీ జీవితాన్ని ఇలా చేయడమ్మా. మీరు వెళ్ళరండి, మీకు జీవితాంతం అండగా నేనుంటాను. సాటి మనిషిలా కాదు, సొంత కొడుకులా. చాలు బాబు, చాలు. దీనంతటికి కారణం ఎవరో తెలుసా బాబు? ఆ హోమ్ మినిస్టర్ సిద్ధప్ప. యువ ఎమ్మెల్యే పితికేసిపై హోమ్ మినిస్టర్ సిద్ధప్ప కుట్ర. సిద్ధప్ప వయసులో చిన్నవాడైన హోమ్ మినిస్టర్ ని పెద్ద మనసుతో క్షమించి వదిలేసిన యువ ఎమ్మెల్యే. హలో హలో పితికేసి గారు, నేను భజన పార్టీ అధ్యక్షుడిని బజరంగి భాయిజాన్ బోల్రాము. సార్ చెప్పండి సార్. అక్కడ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ పార్టీ పెద్దలు ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నది మీలాంటి లీడర్ కోసమే. మీరు మా పార్టీలోకి వస్తే మీకు సీఎం పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలందరం కలిసి నిర్ణయించుకున్నాం. సీఎం నేను సీఎం అంటాడేంటి? టీకైనా ఎక్కడికి? వద్దు సార్, వయసులో చిన్నవాడిని. ఐసా మత్ బోలో, ఐసా మత్ బోలో. సేవ చేయడానికి స్వచ్ఛమైన మనసు ఉండాలి కానీ వయసుతో పని లేదయ్యా. ఆ మనసు నీకుంది. ఇంకోసారి ఆలోచించుకోండి సార్. ఆ తర్వాత ఆప్షన్స్ ఉండవు. అందరూ సోచాయించి ఈ నిర్ణయం తీసుకున్నాం. అప్నా మత్ బోలో బేటా. నిన్న మొన్నటి వరకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్న పిత్తుకేసి తన నీతి నిజాయితీలతో రాష్ట్ర ప్రజలతో పాటు ఢిల్లీ పెద్దల హృదయాలను కూడా కొల్లగొట్టాడు. దీంతో భజన పార్టీలోని పెద్దలు పిత్తుకేసిని తమ పార్టీలోకి తీసుకోవడంతో పాటు సీఎం పదవి కూడా ఇచ్చారు. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 25 ఏళ్లకే సీఎం అయి రికార్డు సృష్టించిన పిత్తుకేసి సీఎం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు. Congratulations, sir. This is IG Lakshminarayana. నైస్ టు మీట్ యు మిస్టర్ లక్ష్మీనారాయణ. Thank you, sir. చెప్పండి, విషయం ఏంటి? మీకు సెక్యూరిటీ ఇవ్వడం కోసం వచ్చాం సీఎం గారు. నాకు సెక్యూరిటీయా? అదేదో ప్రజలకి ఇవ్వండియా. సారీ సార్, మీరు మా సీఎం, మీకు సెక్యూరిటీ ఇవ్వడం మా బాధ్యత. నేను సీఎం గానే చెప్తున్నాను, నాకు నేనే సెక్యూరిటీ. సార్ అది ఎస్ సార్. ఉడుకు రక్తం మా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు సార్, మీ పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయింది. ప్రొటెక్షన్ ఇస్తామంటే ఏ టెన్షన్ లేకుండా బయలుదేరమన్నాడు సార్. బయలుదేరుతున్నాం సార్. తొలిసారి ప్రెస్ మీట్ పెట్టిన సీఎం పితికేసి మరోవైపు తన మొదటి సంతకం ఏ పథకంపై పెట్టబోతున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలు.